అండి, ఇవాళ బిన్నీస్ ఫ్రై చేద్దాము. ఇందులో ఆలు ఒకటి సన్నగా తరిగామండి, ఆలు అండ్ బిన్నీస్, అలాగే జీలకర్ర ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మినుములు. ఫస్ట్ ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి మనము ఈ ఎండుమిర్చి ఇవన్నీ వేసేద్దామండి. ఇవి ఫ్రై అవన్నీ. ఇప్పుడు ఉల్లిపాయ వేస్తే వేయండి, నేనైతే ఉల్లిపాయ వేయట్లేదు, టమాటా వేయట్లేదండి, ఓన్లీ జస్ట్ ఫ్రై చేస్తున్నానండి బిన్నీస్ని. ఇప్పుడు ఇందులో బిన్నీస్ ఆలుగడ్డ వేసేస్తున్నాను. ఇందులో కొంచెం పసుపు వేయాలండి, పసుపు తగినంత, అలాగే ఉప్పు కూడా వేసేద్దాము, తగినంత ఉప్పు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇద్దామండి, అలాగే కారం ఇద్దామండి. కారం కొంచెం తక్కువ వేస్తానండి కారం. మనము కొంచెం పచ్చి కొబ్బరి తురిమామండి, పచ్చి కొబ్బరి, ధనియాల పొడి, కొత్తిమీర ఇవన్నీ వేసేస్తామండి. పచ్చి కొబ్బరి వేసేందుకు టేస్ట్ బాగొస్తుంది, పిల్లలకు మంచిది హెల్త్, కానీ పచ్చి కొబ్బరి వేస్తానండి ఎక్కువ. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి ప్రిఫరెన్స్ చేస్తాను, లేకపోతే ఎండిన కొబ్బరి వేస్తాను. అలాగే కొత్తిమీర వేసేసాం, మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అంతే, వేడివేడిగా బిన్నీస్ అండ్ ఆలూ ఫ్రై రెడీ అండి. ఇప్పుడు పాపకు లంచ్ బాక్స్లోకి అండి. ఇలా చేస్తే మా పాపకు చాలా ఇష్టము. టమాటో కావాలన్నా టమాటో వేసుకోవచ్చు, వాటర్ వేసుకోవచ్చు, కానీ నేను ఏం వేయకుండా డ్రైగా చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.